తెలంగాణ ధూమ్ధామ్ కార్యక్రమం బయ్యారంలో జరుగుతుంటే వస్తున్నటువంటి క్రమంలో యాక్సిడెంట్ అయ్యి చావు బ్రతుకులలో ఖమ్మం హాస్పిటల్లో పడిపోతే పట్టించుకునేవారు లేరు, మాట్లాడేవారు లేరు. అనాథగా మిగిలిపోయినాను. ఆ రోజు అనాథగా మిగిలిపోయినాను. ఒక 3 days తర్వాత ఒక నర్సమ్మ నా దగ్గరికి వచ్చి ఇంజెక్షన్ వేయడానికి వస్తే, బాబో నీ దగ్గర మొత్తం బ్లడ్డే ఉంది, నీసు స్మెల్ వస్తుంది, స్నానం చేయవా, బట్టలు మార్చుకోవా, నీ ద్వారా పక్కన పేషెంట్కి ఇబ్బంది కదా అని చెబితే, ఆ రోజు అమ్మా నాకెవరు లేరమ్మా, నేను అనాథనమ్మా, అందరు నన్ను విడిచిపెట్టారమ్మా, ఒంటరిగా అయిపోయినానమ్మా, బట్టలు తీసుకొచ్చే వాళ్ళు కూడా లేరమ్మా అని ఖమ్మం హాస్పిటల్లో గుండెలు పగిలిపోయే విధముగా ఏడుస్తూ ఉంటే, తన కుమారుడి వయసు నా వయసు, తన కుమారుడి బట్టలు తీసుకొచ్చి, తన ఎవరు లేని వాళ్ళకు దేవుడే దిక్కని పెరుగన్నం తీసుకొచ్చింది అమ్మ. బట్టలు మార్చుకున్నా, పెరుగన్నం తిన్నా, న్యూ టెస్టిమెంట్ బైబుల్ ఇచ్చింది. ఎవరు లేని వాళ్ళకు దేవుడే దిక్కు. ఈ రోజు రాత్రి నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడు నీతో మాట్లాడతాడంటే మోకరించి నన్ను ప్రార్థన చేసినాను. యేసయ్యా, అందరు నన్ను విడిచిపెట్టేశారు యేసయ్యా, నాకు నువ్వు కావాలయ్యా. నేను చదివింది క్రిస్టియన్ హాస్టలే, కానీ అనాథాశ్రమంలో ఉన్నప్పుడు నేను ప్రార్థన చేశానయ్యా. ఈ పార్టీలో పడిపోయి నిన్ను మరిచిపోయానయ్యా, మందిరాన్ని విడిచిపెట్టానయ్యా, నాకు నువ్వు కావాలయ్యా యేసయ్యా, నాకు నువ్వు కావాలయ్యా, నన్నందరూ విడిచిపెట్టారయ్యా, ఐ లవ్ యూ యేసయ్యా అని ఆ రోజు రాత్రి కన్నీరుగా అరుస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక స్వరము నాతో మాట్లాడుతుంది, నా ప్రియ కుమారుడా తేజ, నా ప్రియ కుమారుడా తేజ. ఎవరు నాతో మాట్లాడేది? కల అనుకుంటున్నాను, ఎవరో కాదు, నేనే నజరైడైన యేసు క్రీస్తు ప్రభువుని. హల్లెలూయా.